హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. ఎదురీత. ప్రేమాత్మస్వరూపులారా, ప్రపంచం పలు విధాలైన త్రోవలలో పరుగులు పెడుతూ తన పతనాన్ని తానే కోరుకుంటుంది. జ్ఞానమున్న మానవుడు ఈ ప్రవాహంలో పడి కొట్టుకుపోక ప్రపంచానికి ఎదురీదే పరమాత్ముడిని చేరుకోవాలి. దీనిలో కొంచెం కష్టం ఉన్నా మీకు తెలియని కొండంత ఆనందం దాగుని ఉంది. నలుగురితో నారాయణ, కులంతో గోవింద అనే పాతపాటని వదిలిపెట్టి ఆ నలుగురిలో ఉన్న నారాయణుడిని వెతికి కొత్త బాణీని మొదలుపెట్టండి. కొంచెం సేపు నలుగురితో నారాయణ అంటూ ఆ తరువాత తమ సొంత వ్యవహారాలకు, అలవాట్లకు బానిసలుగా మారి మూర్ఖులను అనుసరించకండి. ఇట్టి స్థితిలో మీరున్నప్పుడు గోవిందుడు మీ చెంతనే ఉండి మీ బాగోగులు చూస్తూ ఎదురీత సలిపే మీ రెక్కలను అలుపు రానీయక తన భుజానికెత్తుకుని ఆవలి ఒడ్డుకు చేరుస్తాడు. కానీ నేటి మానవుడు ఈ ఎదురీతని భరించలేక అప్పటికప్పుడు అందంగా కనిపించే అద్భుతాల వైపు పరుగులు పెడుతూ అధోగతి పాలవుతున్నాడు. ప్రపంచం ఒకవైపు పయనిస్తుంటే మనం ఎదురీతతో ఇంకొక వైపు వస్తున్నామేమిటి అనే ఆలోచనలో అప్పుడప్పుడు పడుతూ బలహీనపడకండి. దీనిలో ముందర బాధలు, భయాలు కనిపించినా ఒడ్డుకు చేరినాక అన్ని సుఖాలే ఉంటాయి. భగవంతుడి వైపు ఎదురీదే మానవుడికి దొరికే ఆనందం ముందు ఎన్ని కోట్లు గుమ్మరించినా దిగతుడిచి అవతలికి చేరుకోగలుగుతాడు. మిమ్మల్ని అసలైన ఆపదలో ఆదుకోగలిగేది మీ బలహీనతలు కాదు, మీ భాగ్యం కాదు. మీరు మీ జీవితాలను పణంగా పెట్టి భగవంతుడి వైపు ఎదురు ఈదుతూ పోతే నీకు నిజమైన సంపద లభిస్తుంది. ఇది నీ జీవితాన్ని సరిదిద్దగల గనిగా మారుతుంది. అందుకనే ప్రపంచ వ్యామోహంలో పడి కొట్టుకుంటూ పోకుండా పరమాత్ముడి వైపు ఎదురీది మీ అసలు సంపదను చేజిక్కించుకోండి. తదాస్తు తదాస్తు తదాస్తు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ సాయిరామ్.